ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సారీ, గుడ్ మార్నింగ్. నువ్వు కూడా చెప్పు. గుడ్ మార్నింగ్. ఇవాళ నేనైతే నా డైలీ రొటీన్ అని చూపిస్తా. ఫస్ట్ ఇప్పుడు అయితే 7:30 అయింది టైము. నార్మల్గా నేనైతే 8కి 8:30కి లేస్తా. ఈరోజు కొంచెం హాల్లో పడుతున్నాం కాబట్టి చీర క్లిప్ బండి తెచ్చిపో. ఆటోలో ఎక్కుతావు, హోంవర్క్ రాయాలి ఫస్ట్. ఇక్కడ పడుకోరా. అవును, ఆటలా బాబా సోమవారం మొట్టే మీద టెడ్డీ పొరుపు అన్నమాట. ఇది పొరుపు లేదో పడుకోదు. అవును. షైనీ హాయ్ చెప్పు. షైనీ హాయ్. షైనీ కటింగ్ కొట్టించుకున్నా. షైనీ ఈ పరుపు మారితే దానికి నాన్న అంతా పడాలి. రే ఏమంత బాధ. ఇప్పుడు దాన్ని ఎత్తి ఎడబెట్టు. ఏ ఏమైంది? బాగా పెట్టు. బాగా పెట్టు. ఏంది ఇది? అమ్మా షైనీ షైనీ వాళ్ళ అక్క పడుకోంది. టెడ్డీ ఏమో లేసేసి ఇల్లు చుమ్ముకుంటాంది. షైనీ వచ్చేయమ్మా. నోట్లో ఏంది? నోట్లో ఏంది? అమ్మా మ్యాట్ వేసి అక్కడ టెడ్డీ కొడుతుంది. నువ్వు కానివయ్యా, రాయ్యా. అవునా షైనీ? నువ్వేం షైనీ తింటున్నావా? షైనీ పప్పే చూపి. అదే షైనీ పప్పే చూపి. ఏడుందా పప్పు? ఏదే నువ్వు రాయిరా. ఈ కబోర్డ్ సర్దిన షైనీ. ఒరే రాయిరా. వాడి నటన.
షైనీ కూడా రాస్తుంది, నువ్వు రాయ్. ఈ ట్యాబ్ ఎవరు తీసింది? నువ్వే కదా. నైట్ తేజ మూవీ చూస్తుంది. షైనీ ఏంది నోట్లో? ఏ షైనీ రైట్ ఊసి. ఏంది నువ్వే రాస్తున్నావా? అక్కడే రాసుకో, ఇక్కడికి రావద్దు. అక్కడే రాసుకో, అక్కడ రాసుకో షైనీ. రాసుకో. ఏ రాయ్, నువ్వు రాయిరా. ఎప్పటి నుంచా ఇలా కూడా ఎత్తుతారా? ఏ రాయ్, ఏ ఏ ఫర్ బి ఫర్. ఇదేంటిది? తేజక్కేసింది రే డ్రాయింగ్. ఎవరిది? తేజనేనా? ఒరే తేజ ఏం చేస్తుందిరా దిరుక్కొని? ఎవరికది? గెంజి అన్నం. స్టాండింగ్ లైన్. ఎండాకాలం కదా, సద్ది అన్నం. దాంట్లోకి ఏంది నంచుకొని? ఐస్ బ్రింజల్, వంకాయ అది బ్రింజల్ అండ్ మ్యాంగో. దీంట్లో నీళ్ళు అవుతాయి అని అనుకుంటారు. నాకు పొద్దున్నే వాటర్ తాగే అలవాటు. డోంట్ లైక్. చేసుకో, బాగుంటుంది. వాటర్ తాగితే వాంతింగ్ వచ్చేస్తుంది. ఇవాళ పప్పు పొంగల్ చేద్దాం అనుకున్నా. నువ్వు తినలేదు కదా, నేను చేసిన టేస్ట్ సూపర్ గా ఉంది. పెసలు పప్పు వేసి పొంగల్ చేస్తున్నా. పొంగల్ ఈ టిఫిన్ అయితే నాకు కాదు, ఇది మా డాడీకి. సాల్ట్ బాగా సాల్ట్ ఈ డబ్బా కానీ పెడితే మా డాడీకి ఎత్తి బయట వేస్తాడు. మా డాడీకి కోసి కొంచెం, అందుకని బౌల్లో పెట్టి మా డాడీకి పెట్టేయాలి. అది అమ్మోళ్ళకి. ఏంది? సరే నాకు కూడా పెట్టి కొంచెం బెస్ట్ దా. ఇలా పెడితే నేనైతే బ్రష్ చేయలే, మర్చిపోయా బ్రష్ చేయటం. 3 కోట్ 2 చేసావు కదా. ఏంద్రా నేను బ్రష్ చేసానా చేయలేదు అనుకుంటా ఉన్నా. అయ్యో ఏందప్ప, నాకు కొత్త అలవాటు వచ్చింది ఈవినింగ్ బ్రష్ చేసేది. మార్నింగ్ బ్రష్ చేయలో మర్చిపోయా నేను. ఏ షైనీ షైనీ డాన్స్ చేస్తున్నా. రాయ్ రాయ్. తగలుతుంది షైనీ. ఒరే రాయిరా, ఎప్పటి నుంచి రాస్తున్నావు తెలుసు నువ్వా? 7:30 మొదలు పెడితే 8 టైం ఇంతవరకు రాయలా. రాయకపోతే అసలు పంపిండి బయటికి. షైనీ ఎంజాయ్. సరే షైనీ.
సజ్జన్నం అదేంది ఇప్పుడైతే స్నానానికి వెళ్తున్నాను. ఓకే అయిపోయింది స్నానం అయిపోయింది. బాగుంది నీ నైట్ డ్రెస్ ఇప్పుడే లేదు కొత్తది. తెడ్డికి నువ్వు డాడీ 4 తెచ్చాడు. ఓకే ఇందాక స్నానం చేయకముందు ఒకటి వేసుకోలేదు కదా, అదొకటి ఇంకా 2 ఉన్నాయి. అవి ఇంకా నాకు అంటే కొత్త గుడ్లు తెచ్చినాక అప్పటికప్పుడు వేసుకోవడానికి ఇష్టం ఉండదు. కొంతమంది అయితే ఇలాంటి వాళ్ళు అయితే అప్పటికప్పుడు వేసుకోవాలనిపించేస్తుంది. కూరగాయలు లేపో ఏం కావాలండి అది ఎత్తుకోబో బుక్కు రే ఆగు నువ్వు ఒక్కటే పోతే కొడతా మనవి నీకే కూర నచ్చుతుందా కూర తెచ్చుకో ఓ చెప్పు చెప్పు నీకేది ఇష్టం అది తెచ్చుకో చామగడ్డ టమోటాలు చామగడ్డ నేనైతే మార్కెట్కి వెళ్తున్నాను. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు లేకపోతున్నాను. మీ దగ్గర ఫ్రెండ్స్ దొంగలు పట్టుకుంటారు. ఏంది హగ్గా రైస్ ఏం తెచ్చావు మాజాలు ఎందుకు బా మీరు అనవసరంగా వేస్ట్ నాకు షాంపూ షాంపూ నిన్న 2 సార్లు చెప్పా. నిన్న నీకు అంత కోపం వచ్చింది నీకు తేకపోతే బుడ్డ ఇచ్చాడు. సాయంగడ్డ టమాటా రెండే తెచ్చింది. లేవా లేవాడా ఇంకేం ఏం లేవా శనక్కాయ కూడా లేవు. ఆ గిన్నె దగ్గర ఎందుకయ్యా నువ్వు ఫాస్ట్ తాగి నాకు తీసుకున్నావు. నాకు ఒకటి సెంటర్ ఫ్రెష్ ఇద్దో అయితే వద్దులే తిను థ్యాంక్ యూ అదిగదిగా ఇస్తున్నారు తీసుకో. దాంట్లో లేవు విసిరు కొట్టేసింది. పాపకు మాట ఇవ్వు ఇస్తుంది టెడ్డక్కి ఇస్తుంది. బా ఇంకేం కావాలా దీంట్లో ఎప్పుడు వాళ్ళతో గొడవ పడుతూనే ఉంటావా? శైలి బా ఎప్పుడు కొడతానే ఉంటావా? సిగ్గులే ఆ పిల్లని అడుక్కుంటున్నావా? సిగ్గుందా? చా ఇద్దరికి ఏం చేస్తావురా? ఏంది బాగా ఎగ్జైట్మెంట్ టీవీ కానీ తగిలింది అనుకో నీకా బా అది ఓన్లీ పుల్లర ఐస్ లేదు లేదు పిల్ల కావాలని చేస్తుందా? మ్యాచ్
మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి. బట్ నేను చూపిస్తా ఒక ట్రిక్ ఉంది. ఐ షో నెక్స్ట్ వీడియో. ఓకేనా? మనం మేకప్ 1 డే బ్లాగ్ చేద్దాం. 5 minutes మ్యాగీ. బట్ దీన్ని చేయడానికి 1 hour కావాలి. 1 hour మ్యాగీ. సో ఇది చేసిన అక్కడ అల్లు గొప్పగా ఇరికి తీసుకున్నాడు మాయ. నువ్వు అదే 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 నువ్వు ఓడిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారు. నేను ఇంకా చాలా సింపుల్ గా ఇచ్చా, మంచిగా ఇచ్చా. సరే ఇవన్నీ కాదు, నీ చేతులతో ఒక గణేష్ వెళితే శుద్ధంగా నేను కట్టుకొని నీళ్ళు ఇస్తున్నాను. నేను బూది ఎల్లక పైన ఏడ ఇరుక్కోవాలి. అందుకని ఏం చేస్తున్నానా మ్యారియా కన్నం పెట్టారా? చీరలు కడుతున్నావా? తెలీదు నాకు. మ్యారియా కన్నం పెట్టండి. నేను పెడుతున్నా, కొంచెం పని ఉంది. మంచం మీద అన్నం తింటుంది. అంతలా ఆల్రెడీ నాకు తింటే నేను నీ కొడుకు వచ్చి దాంట్లో అడిగేసేసాడు. మొత్తం తీసేసేసి 2 గంటలకు తింటుంది అన్నం, 1:30కి. సగం తిన్నా నేను అన్నం ఇందాక. యాడ మీరు రీల్లో పడిపోయి నవ్వుకుంటా ఉంది. ఏదో వెంకీ దయ వల్ల రోజు చాంగడ్డ పులుస్ తింటున్నాం మేమైతే. నేను గాని చేస్తే వంట భలే ఉంటుంది. నచ్చలా నా వంట? ఎవరిమే చేసింది అడిగే తెలుసా? దాంట్లో సాల్ట్ వేస్తా కదా మీరా? నువ్వు వంట చేసి మేమేం చేసేది? నాకు సరిపోయింది. మాకు ఎక్కువ కావాలి సాల్ట్. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది, నేనైతే లంచ్ చేస్తున్నాను. లంచ్ చేసినాక ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తినిపోతాను. అన్నం తినగానే ఏదో ఒకటి తినాలన్నమాట నేను. అందుకనే మా మామ వచ్చి ఐస్ క్రీమ్ తినిచేసి వెళ్ళాడు. చాక్లెట్ మై ఫేవరెట్ ఫ్లేవర్ చాక్లెట్. నేను నార్మల్గా 25. ఇప్పుడు టైం వచ్చేసేసి 4:15 అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసింది ఇంకా ఇల్లు చిమ్మటాలు. అంటే 4కి మేము ఏసీ ఆపి ఆఫ్టర్నూన్ ఇప్పుడు 4:15 నిద్రపోని పనులు చేసుకోవాలి. ఇల్లు బయట చిమ్మడం. ఇల్లు బయట నేను, గిన్నెలు వచ్చి మా అక్కతో ఉంటుంది. మా మమ్మీ అక్క అక్కడ చేస్తున్నాం పనులు. ఇంకా 4 అయింది కాబట్టి ఇంకా పనులు చేసుకొని ఇంకా 5కి బయట చూపుతాను. అంటే కొంచెం రెస్ట్ కావాలి కదా. ఏంది ఒకసారి పని చేసిపోతాము. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొంచెం ఓపిక ఉండాలి కదా. సాంగ్స్ వింటూ సాంగ్స్ పెట్టుకొచ్చాను. సాంగ్స్ వింటూ పనిచేస్తున్నాయి. ఏం చెప్పవా? ఎక్కడ ఇప్పుడు బయటకు వెళ్ళి వాటిలో చిన్నపోతున్నాను. అందుకని జడేసుకుంటాను. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎంత పిచ్చిగానే ఉండొచ్చు, కానీ బయటకు వెళ్ళేటప్పుడు జడేసుకోవాలి కదా. అందుకని ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలా వేసుకుంటాను. నేను అసలు దువ్వను కూడా దువ్వలా. నార్మల్ గా ఆయిల్ పెట్టుకున్నప్పుడు అయితే నేను మొత్తం వేసుకొని పైకి పూర వేసుకోవాలి కదా, అలా వేసుకుంటాను మొత్తము. ఎన్ని రోజులు ఆయిల్ పెట్టుకోమంటే పెట్టుకుంటాను, కానీ ఎక్కువ చేయాలంటే చాలా గలీజ్ అనమాట. ఒక నెల రోజులు చేయబా. అది సండే నేను వీక్లీ 1 డే చేస్తాను. మా అక్క అయితే 2 days చేస్తాను వీక్లీ. నాకు చాలా ఇసుగు అనమాట ఎక్కువ చేస్తే. ఏదో వీక్లీ 1 day, అది కూడా సండే వస్తుంది కాబట్టి చర్చికెళ్ళాలి కాబట్టి ఎక్కువ చేస్తున్నాము. నాకైతే అసలు నచ్చదు. కొంతమంది అయితే ఎప్పుడు చేసే, కొంతమందికి అయితే ఆయిల్ పెట్టదు ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళు డిజెస్ వరకు ఫేస్ బయట పెట్టారు కాబట్టి. నాకైతే ఎలా ఉన్నా నాకైతే ఆయిల్ పెట్టుకోవాలి ఇష్టం. నాకు ఆయిల్ అయితే హెడ్ బాత్ చాలా చికెన్. ఇప్పుడు బాటిల్స్కి వాటర్ పడుతున్నాము. షింక్లో గిన్నెలు ఉన్నాయి. మా అక్కాయి వచ్చి కావాలన్నమాట. అక్కాయి ఏంది? ఇంకా గిన్నెలో మా అక్కాయి కావాల్సింది. దీంట్లో వాటర్ ఎప్పుడు నేను తేవట్లేదు. ఇప్పుడైతే బట్టలని మట్ట పెట్టేస్తున్నాను. అసలు యాక్చువల్గా ఎవరి బట్టలోనే మట్ట పెట్టుకుంటారు నార్మల్గా. కాకపోతే ఈరోజు మా అక్కాయి లేదు, అందుకని నేనే అందరూ మట్ట పెట్టేస్తున్నాను. అసలు నేను బట్టలు మట్టాలి చాలా చిరాకు నాకు, కాబట్టి ఈరోజు నేనే మట్టేస్తున్నాను. బాయ్.
లోపల చిన్నేసాను బయటకు వచ్చి వర్షం వచ్చేలా ఉంది. అవును, క్లైమాక్స్ మారింది. నేను ఎందుకంటే 5కి వచ్చి బయట ఉంటాను, అప్పుడు 5కి ఇంకా ఎండ వస్తుంది, బయట చాలా ఎండ ఉంటుంది. ఇప్పుడైతే వర్షం వచ్చేలా ఉంది, క్లైమేట్ అయితే మారుతుంది. ఇప్పుడు గట్టిగా వేసి బయట జల్లేసి తినేస్తాను. నైట్ తడిసిపోతుంది మా, అదే నేను వేసుకున్నాను. ఎవరా నేను అదే వేసుకునేది. చెట్లు కొని పట్టేయాలన్నమాట, ఎందుకు వర్షం వస్తుంది. పట్టు వస్తుందో రాదో మనకు తెలియదు కదా, అదేమన్నా చెప్పు వస్తుంది. క్లైమేట్ ఎలా ఉంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు చేంజ్ అయిపోతుంది. మ్యాయో మా అమ్మ మ్యాయో పెట్స్ అన్నమాట, ఇది మ్యారియో దాని పేరు. ఓకే, ఫోన్ తడిసిపోతుంది. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇప్పుడు మేము గేమ్స్ ఆడుకుంటున్నాము. ఇంకా చెస్ బిజినెస్ చెస్ బిజినెస్ వచ్చాము. పాపం మీ చిన్న బిడ్డకి చెస్ అది ఓడిపోతా ఉండింది. ఫోన్లో అయితే చెప్పేస్తుంది కాబట్టి ఏ చచ్చిపోద్దు, అది ఆడట్లేదు. ఇప్పుడు మేము బిజినెస్కి వచ్చాము. ఐ లైక్ బ్లూ, దట్ వైస్ ఐ టేక్ బ్లూ. మా ఫేవరెట్ కలర్ రెడ్ ఆర్ గ్రీన్ ఎల్లో. ఓకే, నైట్ 9:15 అవుతుంది టైము. నేను ఇప్పుడు స్నానం చేశాను, అంటే సమ్మర్ కాబట్టి ఎక్కువ చెమట పోస్తుంది, పడుకుని తక్కువ చేస్తే ఫ్రెష్గా ఉంటుందని ఇప్పుడు చేశాను. ఇప్పుడు మనం హోంవర్క్లోకి వెళ్దాం. సమ్మర్ హాలిడేస్ కదా, మా టీచర్స్ హోంవర్క్స్ ఇచ్చారు. అంటే గ్రూప్ ఉంది మాకు 9th. నేను ఇంకా 9థ్కి వెళ్ళకుండానే అప్పుడే 9th అని గ్రూప్ పెట్టేశాను. రోజు గ్రూప్లో ఒక్కొక్క స్టోరీ పెడతారనమాట, ఇంగ్లీషు తెలుగు అట్లాగన్నీ. ఇంగ్లీషు రోజు అంటే మార్నింగ్ టు నైట్ ఏం చేసాము, ఏం చదివాము, 1 hour ఇంగ్లీషు క్లాస్ స్పెండ్ చేయాలని చెప్పి మా సార్ చెప్పారు కాబట్టి రోజు ఒక స్టోరీ పెడతారు. ఈ రోజు అయితే ట్రూ సర్వే స్టోరీ. ఇప్పుడు మనం అది రాయబోతున్నాము. చాలా అయితే రాసాను నేను, రోజు రాసిన డైరీ ఎంట్రీ లాగనమాట. మనం ఇప్పుడు మేమైతే ప్రేయర్ చేసుకోబోతున్నాము. మేము పడుకునేటప్పుడు ఎవ్రీడే మేమైతే ప్రేయర్ అయితే చేసుకుంటాము. ఇప్పుడు పడుకోబోతున్న ముందు మేము ప్రేయర్ చేసుకొని పడుకుంటాము. ప్రేయర్ అయిపోయినాక మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడు పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మార్నింగ్ మొత్తం డస్ట్ పడి ఉంటుంది కదా, మొత్తం ఫేస్ వాష్ చేసి. అంటే ఇందాక స్నానం చేయలా, ఇంకెప్పుడు తిరగలా. ఇప్పుడు ఎక్కడికి? నా పక్క కూడా వేసుకున్నాను అనమాట పూల. నీ బెడ్షీట్ భలే ఉంది, కింద పరుపు. ఇవి చూడు, ఇవి ఓవర్ యాక్షన్ కదా, వాదు కదా నీకు. దా దా మమ్మీ పొగురు కాలుతో షైనీ, ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, బాయ్. వ్యాజ్లిన్ షైనీ వేస్తుంది అనమాట, వ్యాజ్లిన్ షైనీ. ఇప్పుడు నేను పడుకునేటప్పుడు వ్యాజ్లిన్ తీసుకుంటాము. నార్మల్ గా అసలు వింటర్ లో పూస్తారు, ఏంటి సమ్మర్ లో పూస్తారు అనుకుంటారా? వింటర్ లో నార్మల్ బ్రోక్ వస్తుంది కాబట్టి తీసుకుంటాము. ఈ సమ్మర్ లో వాటర్ తాకితే స్కిన్ అనేది మొత్తం లేసిపోయి గిసుక్కుంటది కాబట్టి నేను ఎంత నాకు నిజంగా చెప్పాలంటే గాలి ఇష్టం, నాకు చెమట అంటే చాలా ఇష్టం. ఎంత ఎంత ఉక్కబోసిన చాలా ఇష్టం. ఫైనలీ ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట, నా డైలీ రొటీన్. ఇప్పుడైతే 10 అయిపోతుంది టైము, 9:55 టైము. నేను నార్మల్గా 10 పడుకుంటాను. ఈ రోజు అయితే బ్లాగ్ ఇదనమాట. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ వచ్చేయండి నా బ్లాగ్ ఎలా ఉందో, నా డైలీ రొటీన్ ఎలా ఉందో. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్. పడుకోబోతున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.